శోభానాయుడు గారి శిష్య బృందం అంతా కలిసి మరి శోభానాయుడు గారికి అందిస్తున్న నాట్య నివాళి ఇది. మరి అద్భుతమైన నివాళికి వారు ఎంతగానో కృషి చేసి ఇక్కడ నాట్య ప్రదర్శనను అందిస్తున్నారు. మరి వాళ్ళు ఎంతో శ్రమపడి మనల్ని ఉత్సాహపరచడానికి మంచి నృత్యాన్ని మనకు అందించినప్పుడు వాళ్ళని ఉత్సాహపరచడానికి మనం చేయవలసిన పని ఉంటుంది. ఏంటా పని? ధన్యవాదాలు మరొకసారి గట్టిగా. మరి ఈనాటి నాట్య శోభితం 2025లో మరో అద్భుతమైన కార్యక్రమం మరి మీ ముందుకు రాబోతూ ఉంది. కొలువైతివా రంగసాయి. విప్రనారాయణ చరిత్ర అన్న యక్షగానం నుండి గ్రహింపబడిన గీతం ఇది. ఈ నృత్యాంశం శ్రీరంగంలో రంగనాథ స్వామి ఆరాధనలో భాగంగా ఆలయంలో నర్తించేవారట. శ్రీ రంగనాథ స్వామి వారి సౌందర్యాన్ని వీక్షించడానికి 1000 కన్నులు చాలవని తులసిమాలలు ధరించి నుదుట కస్తూరి తిలకం తీర్చి పద్మాల వంటి కనుసన్నలలో ఎనలేని దయ కురిపించే ఆ స్వామిని తిలకించి ముల్లోకాలు పులకించిపోతున్నాయని కవి వర్ణిస్తారు. రాగమాళిక రాగంలో ఆది తాళంలో కూర్చబడిన ఈ అంశాన్ని రచించింది శ్రీ దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు. మరి నృత్య దర్శకత్వం పద్మభూషణ్ డాక్టర్ వెంపటి చిన్నసత్యం గారు. ఈ అంశాన్ని మన ముందు ప్రదర్శిస్తున్న వారు శివరంజని నాయుడు శిష్య బృందం. మరి ఈషా, నిధి, సుమిత్ర, శిరీష, చాతుర్య, గాయత్రి, మేఘన, సాగరికాజీ. మరి వీరందరినీ కూడా మీరంతా మీ కరతాళ ధ్వనులతో ఆహ్వానించగలరని మరొక్కసారి విన్నవిస్తూ ప్లీజ్ వెల్కమ్ దెమ్. Raga